పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏడేళ్లుగా ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఏజెన్సీ ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఏనుగుల గుంపుల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఏనుగుల గుంపు పంట పొలాలను ధ్వంసం చేయడంతో జీవనాధారం కోల్పోతున్నారు. పొలం పనులు చేసుకుంటున్న రైతులను తొక్కి చంపేస్తున్నాయి ఏనుగుల గుంపు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏడేళ్లుగా ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఏజెన్సీ ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఏనుగుల గుంపుల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఏనుగుల గుంపు పంట పొలాలను ధ్వంసం చేయడంతో జీవనాధారం కోల్పోతున్నారు. పొలం పనులు చేసుకుంటున్న రైతులను తొక్కి చంపేస్తున్నాయి ఏనుగుల గుంపు. సైన్ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ సైన్ అని అలా వస్తున్నట్టుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏడేళ్లుగా ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఏజెన్సీ ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఏనుగుల గుంపుల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఏనుగుల గుంపు పంట పొలాలను ధ్వంసం చేయడంతో జీవనాధారం కోల్పోతున్నారు. పొలం పనులు చేసుకుంటున్న రైతులను తొక్కి చంపేస్తున్నాయి ఏనుగుల గుంపు. అని అలా వస్తున్నట్టుంది. సైన్ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ సైన్ మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ఏనుగుల గుంపు నిన్నటి నుంచి గ్రామంలో సంచరిస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ గుంపును గ్రామం నుంచి బయటకు తరిమే చర్యలు ఏం చేపట్టలేదా? ఎంతవరకు వచ్చాయి ఆ చర్యలు? ప్రియా, పార్వతీపురం మన్యం జిల్లాలో గత కొన్నేళ్లుగా గజరాజులు అయితే బీభత్సం సృష్టిస్తున్నాయి. నిన్నే కొమరాడ మండలం వన్నాం గ్రామంలో శివన్నాయుడు అనే వ్యక్తిపై ఏనుగుల గుంపు దాడి చేసింది, తొక్కి చంపడం కూడా జరిగింది. మనమైతే నిన్న కూడా లైవ్లో చూసాం. అయితే ప్రస్తుతం మనం ఏదైతే నిన్న దాడి చేసాయో ఈ యొక్క వన్నాం గ్రామంలో, ప్రస్తుతం ఆ గ్రామంలో ఏనుగుల గుంపు దగ్గరలోనే మనం ఉన్నాం. అక్కడ మనం విజువల్స్లో లైవ్లో చూడొచ్చు. ప్రత్యక్షంగా ఏనుగుల గుంపు మనకు కనిపిస్తుంది. సుమారు 6 పెద్ద ఏనుగులు, అదేవిధంగా ఒక చిన్న పిల్ల ఏనుగు, మొత్తం 7 ఏనుగుల గుంపు అయితే మనకి ప్రత్యక్షంగా మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్ నుంచి సుమారు 30 మీటర్ల దూరంలో మాత్రమైతే ఏనుగుల గుంపు ఉంది. ఇప్పటివరకు కూడా ఏనుగులు చాలా బేబస్సు సృష్టించాయని చెప్పవచ్చు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సృష్టించాయి. అదేవిధంగా ఇప్పటివరకు 9 మందిని అయితే తొక్కి చంపడం జరిగింది. నిన్న శివన్నాయుడితో కలిపి మొత్తం 9 మంది, ఇంతకుముందు మొత్తం 8 మందిని అయితే చంపడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా ఓ రైస్ మిల్ మీద కూడా దాడి చేయడం జరిగింది. గత 6 నుంచి 7 ఏళ్ల నుంచి కూడా మొత్తం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా కురుపాం నియోజకవర్గంలో మొత్తం ఇదే పద్ధతి అయితే కొనసాగుతోంది. మొత్తం మనం చూడొచ్చు లైవ్లో మొత్తం 6 ఏనుగుల గుంపు మనకు కనిపిస్తోంది. ఓ జొన్న తోటలు అయితే ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అంటే ఇవన్నీ మధ్యాహ్నం నుంచి కూడా అక్కడే ఉన్నాయి. మన స్పాట్కి రావడం జరిగింది. ఎంతో డేర్ చేసి ఎక్స్క్లూజివ్గా చూపించాలి అంటే ఎంత బేబస్సు సృష్టిస్తున్నాయి, ఇక్కడ ప్రజలను ఎంత భయభ్రాంతులు గురి చేస్తున్నాయి అనే విషయాన్ని అయితే మనం ప్రజలకు తెలియజేయడానికి అంటే అటు ప్రభుత్వానికి కావచ్చు, ఇటు అధికారులకు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మన బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఇక్కడికైతే ఏనుగులు ఎక్కడైతే నివసిస్తున్నాయో, ఎక్కడైతే అయితే ఉంటున్నాయో ఆ ప్లేస్కి అయితే రావడం జరిగింది. సుమారు మనం ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క గ్రామానికి ఒక ఏనుగులకి మధ్య కేవలం 100 మీటర్ల దూరం మధ్యలో ఒక గడ్డ ఉంటుంది. ఆ గడ్డలో నుంచి మనం ఇప్పుడు రావడం జరిగింది. కేవలం ఒక చిన్న గడ్డ మాత్రమే. ఆ గడ్డ పక్కన ఇటు అంటే గడ్డకి ఇవతల వైపు ఏనుగులు ఉంటే అవతల వైపు ఊరు ఉంది. సో చాలా ఈజీగా ఈ గడ్డ దాటుకొని అయితే ఏనుగులన్నీ కూడా అక్కడ రావడం జరుగుతుంది. అంటే కేవలం ఉదయం సమయాల్లో కొద్ది రాత్రి సమయాల్లో కూడా ఏనుగులు అయితే బేబస్సు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు కూడా
కేవలం ఒక వన్నాం గ్రామంలో లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. రీసెంట్గా ఒక ఆవును కూడా చంపడం జరిగింది. అదేవిధంగా ఈ పక్క ఊర్లో ఒక రైస్ మిల్ మీద దాడి చేయింది. అదేవిధంగా కార్లు, అదేవిధంగా ట్రాక్టర్లు కావచ్చు, వాహనాలు ఏవైనా కావచ్చు, ఏ ఉంటే అవి వాటి మీద అయితే ధ్వంసం చేస్తున్నాయి. ఇళ్లలోకి దూరి మరి ఈ యొక్క నానా బేభత్సం అయితే సృష్టిస్తున్నాయి చెప్పుకోవచ్చు. మొత్తం అంటే పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి మాత్రం ఏనుగులు గత 6 నుంచి 7 ఏళ్లుగా ఇదే పద్ధతిని, ఇదే వరవాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రజలందరూ కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది. కుంకి ఏనుగులు తీసుకొస్తాం అని చెప్పే లోపే మళ్ళా నిన్న ఓ వ్యక్తిని అయితే చంపడం జరిగింది. ఇదే ఏనుగుల గుంపు తొక్కి చంపడం జరిగింది. అయితే ఏనుగులకు సంబంధించి గతంలో 8 ఏనుగులు ఉండే, అందులో ఒక హరి అనే ఏనుగు ఇక్కడ నుంచి తప్పిపోవడం జరిగింది. అదేవిధంగా వెంకటలక్ష్మి అనే ఏనుగు అయితే రీసెంట్గా అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఓ ఏనుగుకి పిల్ల ఏనుగు కూడా పుట్టింది. సో దీంతో మళ్ళీ ఒక ఏనుగు అయితే ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ అవ్వడం జరిగింది. అయితే హరి అనే ఏనుగు ఎప్పుడైతే ఈ గుంపు నుంచి తప్పిపోయిందో అప్పటి నుంచి కూడా ఏనుగుల గుంపు మొత్తం కూడా బేబస్సు సృష్టించడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే అంటే తనతో కలిసి ఉంటే ఏనుగు ఏమైపోయిందన్న ఒక ఆందోళన కావచ్చు, మిగతా పరిస్థితులు కావచ్చు, అప్పటి నుంచి కూడా ఏనుగులు అయితే బేబస్సు సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మన కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. సో అంటే మనం చూస్తున్నాం, ముఖ్యంగా చూస్తే బిగ్ టీవీకి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్గా ఏనుగుల గుంపును అయితే చూపిస్తున్నటువంటిది. ఒక విధంగా చెప్పాలంటే బిగ్ టీవీ ఒక సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఏనుగుల గుంపుకు సంబంధించి ఏ ఒక్కరు కూడా, స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఇక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే ఇప్పటి వరకు ఎవరో చేయట్లేదు. నేను వరి పొలాల్లో అయితే ఉన్నటువంటిది ఒక్కసారి నా విజువల్ కూడా చూడొచ్చు. వరి పొలాల్లో అయితే నేను నాకు తిన్నగా కనిపిస్తున్నాయి కదా, ఆ కనిపిస్తున్నటువంటి ఏనుగుల గుంపు మొత్తము ఒక్కొక్కటిగా, ఎందుకంటే ఇవి ప్రస్తుతం అయితే అంటే ఫీడ్ మేత తింటూ తర్వాత వాటర్ తాగడానికి పక్కన ఉన్నటువంటి గెడ్డలోకి వెళ్తున్నటువంటివి. ఈ ఏనుగులు గుంపు ఉన్నటువంటి ప్లేస్కి మాకు కేవలం 20 మీటర్ల దూరం మాత్రమే ఉంది. 20 మీటర్లు. కాకపోతే ఒకటి ఏంటంటే ధైర్యంగా ఒక ముందడుగు బిగ్ టీవీ టీము ఈ ఏనుగులు చూపించే ప్రయత్నం చేయడానికి, ఇది పంట పొలాలు కావడంతో ఏనుగు ఒకవేళ అవి మొత్తం ఈ బురదలో కాళ్ళు వేసినా కూడా వేగంగా తీసుకుని రాలేవు కాబట్టి తప్పించుకోవడానికి ఒక అవకాశం ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పంట పొలాల విధ్వంసం, వన్నం గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులు వాళ్ళు పడుతున్నటువంటి వేదన, ఎందుకంటే ఒక పక్క నుంచి ప్రాణాలు పోతున్నాయి, మరో పక్క చూస్తే పంట పొలాలు, ఇక్కడ మొక్కజొన్న తోట అనేది ఇప్పటికే చేతికి వస్తున్నటువంటి పంట, మొత్తము దాదాపుగా ఉన్నటువంటి పంట మొత్తాన్ని కూడా ఈ ఏనుగులైతే మొత్తం పంటని ఛిద్రం చేయడం, తినేయడం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు ఫారెస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు వీటిని ఇక్కడ నుంచి బయట వైపుకు తోలాలంటే మాత్రం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్లో ఒక్కొక్క ఏనుగు కూడా ముందుకి మూవ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ పంట పొలాల్లో కూడా కొంతమంది మనుషులు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ ఆ ఏనుగులకు సంబంధించి ఒకవేళ పొలాల్లోకి వస్తే కొంత భయానక వాతావరణం ఉంటుంది, ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో కూడా అవి ఏనుగుల సైకాలజీకి సంబంధించి కూడా ఒకసారి చూడొచ్చు. అవి ఒక మూమెంట్ అయితే చూపిస్తున్నాయి ఎక్కడికక్కడ. అంటే ఒకవేళ ఎవరైనా మనుషుల దగ్గరికి వెళ్తారేమో, దగ్గరికి వెళ్తే అవి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఒక మూమెంట్ అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే మొక్కజొన్న తోటకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ప్రస్తుతం అంతా ఉన్నారు. అతని పొలమే ఎన్ని ఎకరాలు మొత్తం అంతా కూడా ఏమైపోతుంది అది? నేను మరి దళాయి పెట్టండి 3 ఎకరాలు వేసాను. 3 ఎకరాలు ఇంచుమించు ₹1,00,000 ఖర్చు అయ్యింది. మొత్తం మరి ఇప్పుడు 10 రోజుల్లో ముదిరి వస్తాయనేసరికి మొత్తం దర్శనం చేసేస్తానండి. అది అంటే ఏనుగులకు సంబంధించి అప్పుడు చూస్తున్నాం కదా, దాదాపు ఎన్ని ఏనుగులు ఉన్నాయి? ఇంతకుముందు ఎప్పుడైనా చూసారు మీరు? అయ్యో ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుందండి. వాడుకోట చనిపోతే వాడుకోట పడుతుంది. మొత్తం 7 ఏనుగులు ఉన్నాయండి ఇప్పుడు. ఈ 7 ఏనుగులకు సంబంధించి ఇప్పుడు పంట పొలాల్లోకి వస్తున్నాయి, ఒక పక్క వరి కూడా తినేస్తున్నాయి. అవి వరి తినేస్తాయి, జొన్న తినేస్తాయి, పక్కన గడ్డ ఉంది, తాగేసి చెట్లు ఉన్నాయి, మొత్తం అక్కడే ఉంటాయి. నైట్ అలా తిరుగుతాయి, పగలు పడుకుంటాయి. ఇక్కడ ముఖ్యంగా ఈ ఏనుగుల్ని మనం చూపించడానికి వస్తున్న టైంలో చాలామంది వన్నం గ్రామానికి సంబంధించినటువంటి యువకులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాం. ఇది రిస్క్ అని తెలిసినా కూడా, ఎందుకంటే ఇక్కడ వన్నం గ్రామానికి సంబంధించినటువంటి రైతులు, గ్రామస్తులు, ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు, పిల్లలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టిన, ఎందుకంటే ఈ ఏనుగుల గుంపు ఒక్కసారిగా ఇళ్ల మీదకి వస్తున్నాయి, ఇళ్ల మధ్యలోకి వస్తున్నవి, అక్కడ ఆవులను చంపుతున్నాయి, మనుషులను చంపుతున్నటువంటి నేపథ్యంలో అందరూ ఒక భయాందోళనకైతే గురైనటువంటి పరిస్థితి అయితే మనము చూడొచ్చు. మొత్తం ఏనుగుల గుంపు అక్కడ ప్రస్తుతం అంటే మా కంటికి కనిపిస్తున్నటువంటివి 2 పిల్ల ఏనుగులు కనిపిస్తున్నాయి, 4 పెద్ద ఏనుగులు కనిపిస్తున్నాయి. అవి ఒక్కొక్క ఏనుగు కూడా ఇంచుమించుగా 20 అడుగులకు పైనే ఉంది. వాటికి ఆకారం చూస్తుంటేనే భయపడేది. ఒక అడుగు ఒకవేళ అది పంట పొలాల నుంచి ముందుకు కనుక వేస్తే తప్పించుకోవడానికి కూడా అవకాశం లేనటువంటిది ఇక్కడైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఏనుగులకు సంబంధించి మనల్ని కొంచెం దగ్గరికి తీసుకెళ్ళి ఏనుగులను చూపించే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి హరి. ఒకసారి బాబు ఏంటి అసలు ఈ ప్రతిరోజు మీకు కనిపిస్తూ ఉంటాయా ఈ ఏనుగులకు సంబంధించి? ఏంటి ఈరోజు ఇదే పరిస్థితి ఇట్లతోటే ఇప్పటి వరకు ఇంచుమించు 9-10 మంది చచ్చిపోంటారు ఇక్కడ, కానీ ఎవరు ప్రభుత్వం చర్య తీసుకోవట్లే. అది
చూస్తున్నాం వీళ్ళు ఒక పక్క నుంచి భయానికి గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఏనుగులు ఇంత ప్రత్యక్షంగా ఉన్నాయి, ఇంత దగ్గరికి కూడా వెళ్తున్నారు అంటే మీకు అలవాటు పడి వెళ్ళడం వల్ల ఏంటి అసలు కారణం? ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి సార్ ఇప్పుడు మాకు అలవాటైన భయాందోళనగా తప్పక వ్యవసాయం పని చేయి తప్పక వాటిని పరిశీలించుకొని ఎక్కడ ఉన్నాయో కేటర్లో తెలుసుకుని వెళ్తాం సార్. కానీ మీరు 7 సంవత్సరాల నుంచి ఇలా జరుగుతున్నా కూడా ప్రతిసారి పంట వేస్తూనే ఉన్నారుగా. సంవత్సరం ప్రతి పంట వేస్తాను, ప్రతి పంట నాశనం చేస్తున్నాయి. అలాగే మోటార్లు పంపులు అన్నీ నాశనం చేస్తున్నాయి. ప్రాణహాని, పశువులు మనుషులు అన్నిటికీ ప్రాణహాని చేస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి ఎన్నిసార్లు తెలియపరిచినా స్పష్టం చేయట్లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వీటిని విషయంలో నీరు కారేస్తున్నారు. ఎంత చెప్పినా సరే మనం చెప్పారు కదా పవన్ కళ్యాణ్ అన్న, ఆయన మెయిన్ ఏదో అడవేనుగులు తరలించాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం చాలా బాగా ఉంది. మొన్న కేరళలో ఎవరితో మాట్లాడారు, మా నమ్మకం బాగా ఉంది. ఆయనే మాకు ఇది పరిష్కారం చేస్తారని దయచేసి కోరుకుంటున్నాను. గ్రామస్తులు అయితే చూస్తున్నటువంటిది కూడా చూడొచ్చు. మనము ఒక్కసారి ఏనుగుల గుంపును మరొక్కసారి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏనుగుల గుంపుని ప్రత్యక్షంగా బిగ్ టీవీ చూపించే ప్రయత్నం అయితే చేసింది. ఎందుకంటే ఇంత దగ్గరికి వచ్చి ఒకవేళ ఏనుగులు కనుక తిరిగి ఇక్కడ పంట పొలాల్లో ఉన్నటువంటి రైతుల మీద కానీ లేదా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా మీద కానీ కొంతమంది ఫారెస్ట్కి సంబంధించినటువంటి పర్యవేక్షణ చేస్తున్నటువంటి వాళ్ళ మీద దాడి చేయాలన్నా కూడా వాటికి చాలా ఈజీగా చేజిక్కే అవకాశం అయితే ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏనుగుల్ని మేము అంటే ఇక్కడ వన్నం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఆ గ్రామస్తులు కూడా భయానికి గురవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ అసలు ఇక్కడ ఏనుగులకు సంబంధించి ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏంటనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. దీనికి సంబంధించి మరికొంత సమాచారం మన ప్రతినిధి శివశంకర్ అందిస్తాడు. శివశంకర్, ఏంటి అసలు ఇక్కడ ఇవన్నీ చూస్తున్నాం కదా, ఇది చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఏం చెప్తారు? రాజు, ఇక్కడ మనకైతే ఇది ఈ రోజు నుంచే కాదు, సుమారు 6 నుంచి 7 సంవత్సరాలుగా మొత్తం ఇదంతా కూడా ఈ తత్వంతంగా జరుగుతుంది. అటు ఒరిస్సా అంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి వచ్చినటువంటి ఏనుగుల గుంపు గత అంటే 6-7 ఏళ్ళ నుంచి కూడా బేబస్సును సృష్టిస్తుంది. మొట్టమొదటి అటు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి అయితే కురుపాం నియోజకవర్గానికి వచ్చి అప్పటి నుంచి కూడా ఇది కంటిన్యూ చేస్తూనే ఉంది. అంటే ఒక కురుపాం నియోజకవర్గం సంబంధించి అంటే నిన్న కొమరాడ మండలంలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే అంతకుముందు మనం చూసుకుంటే గుమలక్ష్మీపురం కావచ్చు, జిఎంఓల్స్ కావచ్చు, అదేవిధంగా మొత్తం కొమరాడ కావచ్చు, మొత్తం అన్ని మండలాల్లో కూడా నియోజకవర్గానికి సంబంధించి బేబస్సును సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. రీసెంట్గా మనం చూసుకోవచ్చు రాజాం నియోజకవర్గానికి కూడా కొన్ని ఏనుగులు ఎక్కడి నుంచి తరలి వెళ్ళడం కూడా జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు అటు అంటే కురుపాం నియోజకవర్గం పక్క నుంచి అటు పార్వతీపురం నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ కూడా గత కొన్ని రోజుల క్రితం అక్కడ కూడా వెళ్ళాయి. ఈ మధ్య కాలంలో రైస్ మిల్ మీద దాడి చేసే కంటే అదేవిధంగా ఒక దారుణమైన విషయం ఏంటంటే మొన్నటికి అంటే నిన్న ఎవరైతే శివునాయన్ అనే వ్యక్తిని చంపారో ఆ వ్యక్తిని చంపిన తర్వాత పోస్ట్ మార్టం చేయడం జరిగింది. ఆ పోస్ట్ మార్టం చేసిన తర్వాత పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ఆ వ్యక్తి అంత్యక్రియలు జరపడానికి కూడా ఎంతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. చాలా ఇబ్బంది అంటే అంత్యక్రియలు జరపడానికి కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఏనుగుల గుంపు నివసించే దగ్గరే ఒక అంటే ఈ శ్మశాన వాటికి కూడా ఉండడం జరిగింది. సో ఆ శ్మశాన వాటికి దగ్గర శివునాయుడు యొక్క అంత్యక్రియలు జరపడానికి నిర్ణయించారు. కానీ ఏర్పాట్లు చేసిన తర్వాత ఏనుగుల గుంపు ఒకసారిగా తరలిరావడం, అంత్యక్రియలకు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది కలిగింది. వారందరూ కూడా ఏర్పాట్లు చేసి మధ్యాహ్నం వరకు ఏర్పాట్లు చేసి తర్వాత మళ్ళీ డెడ్ బాడీ వచ్చిన తర్వాత మళ్ళీ డెడ్ బాడీని చాలాసేపు అక్కడే జరిగింది. ఉంచిన తర్వాత 2-3 గంటల తరువాత ఈ యొక్క అంత్యక్రియలు జరపడం అంటే ఏనుగుల గుంపు యొక్క అంటే గడ్డ పక్కనే ఉండడం, ఆ గడ్డకి అవతల వైపే శ్మశాన వాటికి ఉండడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది రాజు. సో దీనికి సంబంధించి మరింత సమాచారం మన ప్రతి కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. అంటే ఒక్కటి శంకర్, ఇప్పుడు ఇంత రిస్క్ చేసి ఏనుగులు ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అసలు మీరు ఎప్పుడన్నా ఇంత దగ్గరికి అంటే ఏ ఒక్క రిపోర్టర్ ఇప్పటి వరకు ఇంత దగ్గరికి వచ్చి చూపించడం కానీ రిపోర్ట్ చేయడం కానీ ఇంత ప్రాణాలకు తెగించి రావడం కానీ ఎప్పుడన్నా చూసారా? అసలు ఇదే ఫస్ట్ టైమా? ఏం చెప్తారు అసలు ఈ ఎక్స్పీరియన్స్? రాజు, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఇంతవరకు కూడా ఏ ఛానల్కి సంబంధించి ఏ రిపోర్టర్ కూడా ఇక్కడికైతే అంటే ఇంత దగ్గరగా సుమారు మనం ఫస్ట్ లైవ్ ఏదైతే స్టార్ట్ చేసామో అప్పుడైతే సుమారు మనకు ఒక 30 మీటర్స్ డిస్టెన్స్ ఉండేది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే జస్ట్ ఒక 15 to 20 మినిట్స్ మాత్రమే డిస్టెన్స్ మనం. అంటే మనం నా పర్సనల్గా చెప్పాలనుకుంటే అంటే ఈ మంత్ 18th నా మ్యారేజ్ జరిగింది. జస్ట్ 1 వీక్ మాత్రమే అయింది. 1 వీక్ అయినా సరే అంటే ప్రజలకి అటు ప్రభుత్వానికి ఇటు అధికారులకి అందరికీ పర్సనల్ అని కాదు, ఇక్కడ ఇంత ఏనుగులకు సంబంధించి చూపిస్తున్నా కూడా అంటే 1 వీక్ అవడం అంటే లాస్ట్ సండే మ్యారేజ్ అయినట్టు తెలుస్తుంది. లాస్ట్ సండే అంటే ఇవాళకి మంగళవారం, దాదాపుగా ఇది 9వ రోజు పెళ్ళై 9వ రోజు పెళ్ళైన తర్వాత కూడా ఏనుగులు ఏం చేస్తే ఇప్పటికే ఒకరిని చంపేసినటువంటి పొజిషన్ అయితే ఉంది. ఇట్లాంటి టైంలో కూడా వచ్చి రిపోర్టింగ్ చేయాలి. ఎందుకు అసలు ఇది?
ఇప్పటి వరకు ఏనుగులు కోట్లాది రూపాయల నష్టం జరిగే 9 మందిని చంపినా కానీ, అంటే 7 ఏళ్లుగా ఇదే సంఘటన జరుగుతున్నా కానీ అటు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఇంతవరకు కూడా పట్టించుకున్న పాపాన పాలేదు. ఇప్పటికే ప్రజలందరూ కూడా మనకు ఒకటే విషయం చెప్తున్నారు, లక్షల రూపాయలటువంటి ఆస్తి నష్టం జరిగింది, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరుగుతున్నా కానీ ప్రభుత్వాలు అయితే ఒక్క నిమిషం శంకర్, అవి మనం చూడొచ్చు, విజువల్లో చూడొచ్చు, ఒక్కొక్క అడుగు కూడా ముందుకేస్తూ ఆ ఏనుగుల గుంపు అనేది వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా కూడా అవి అత్యంత వేగంగా, ప్రస్తుతం అయితే అటు మూవ్మెంట్ కూడా చాలా వేగంగా ఉందని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చెప్తున్నారు. ఒక్కసారి మేము కొంచెం కొంత ఇప్పటి వరకు అంటే దాదాపుగా మేము 30 నుంచి 50 అడుగులు ముందుకు వెళ్ళాము. కెమెరామ్యాన్ మురళి చూపిస్తున్నాడు విజువల్స్ ని. ఇక్కడ దగ్గరగా ఉంటే గనక ఏ క్షణాన ఏదైనా జరగచ్చు. సో మురళి అంటే చూపించుకుంటూనే స్లోగా వెనక్కి వచ్చేయండి. మనమైతే చూపిస్తున్నాం శంకర్, ఇంత పెద్ద ఏనుగులు మనం చూస్తున్నాం కదా, అవి చూస్తుంటే ఏమనిపిస్తుంది? మనం చెప్తున్నాం కదా, ఎంతోమంది మనం మాట్లాడుకున్నాం, ప్రజలకు నష్టపరిహారం జరగట్లేదు, అదేవిధంగా అధికారుల నుంచి ఎటువంటి భరోసా లభించట్లేదు, అదేవిధంగా ఏనుగుల్ని అడవులకు తరలించే ప్రయత్నం కూడా పూర్తి స్థాయిలో జరగట్లేదు. సో అంటే ఎలా అయినా ప్రజాప్రతినిధులు కావచ్చు, అటు అధికారులు కావచ్చు, పూర్తి స్థాయిలో దీని గురించి తెలియజేయాలి. ఎంతటి విధ్వంసం ఈ ఏనుగులు సృష్టిస్తున్నాయి, ఎంతగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి, అటు పగలు రాత్రి అనేది తేడా లేకుండా బితుకుమంటూ ప్రజలు గడపాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఏనుగులు ఒక్కొక్కటి చిన్న ఏనుగులా, పెద్ద ఏనుగులు ఇంతవరకు కూడా అసలు అధికారులకు తెలుసా, ప్రజాప్రతినిధులు ఎప్పుడైనా చూసారా అనేది ఖచ్చితంగా వారికి తెలియజేయాలని ఒక ఉద్దేశంతో మనం అయితే ఇంత రిస్క్ చేయడం. మేము ఏనుగులను చూపించుకుంటూ ఇక్కడ నుంచి కొంచెం దూరంగా వెళ్లే ప్రయత్నం అయితే చేస్తాం. ఎందుకంటే ఈ ఏనుగులకి వాటర్ తాగే సమయం అయితే అయింది. కెమెరా పర్సన్ మురళి అత్యంత జాగ్రత్తగా, ఎందుకంటే పొలం గట్ల మీద మేము నడుస్తూ ఉన్నాం, డైరెక్ట్గా నడిచి వెళ్ళడానికి వెళ్తే ఈ ఏనుగుల గుంపుని చూపించే అవకాశం అయితే లేదు. మనం చూస్తున్నాం కదా, అక్కడ పిల్ల ఏనుగులు మొత్తం 3 పిల్ల ఏనుగులు, 4 పెద్ద ఏనుగులు ఉన్నాయి. చాలా అంటే దాదాపుగా ఒక నెల రోజులు కూడా అయి ఉండదు ఒక ఏనుగు పిల్ల పుట్టి. ఇంత చిన్న ఏనుగులు ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి ఏమన్నా ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో పెద్ద ఏనుగులు ఒక్కసారిగా మనుషుల మీదకి వచ్చి దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన కెమెరా పర్సన్ మురళి అత్యంత చాకచక్యంగా, ఎందుకంటే పంట పొలాల్లో నుంచి అడుగులు వేయాలన్నా కూడా, ఒకవేళ ఇవి వేగంగా వస్తే తప్పించుకోవాలన్నా కూడా అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే అవి ఎప్పుడు ఎలా వస్తాయో ఏమీ అర్థం కాదు. కానీ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఒక విధంగా చెప్పాలంటే ఇట్లాంటి రిస్కీతో కూడుకున్నటువంటి ప్రాణాలు తెగించి వీటినైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. శంకర్ ఏం చెప్తావు అసలు దీని గురించి? అంటే ఇదే నియోజకవర్గం, ఇదే జిల్లాకు సంబంధించి ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి కరెస్పాండెంట్గా పనిచేస్తున్నారు. ఇట్లాంటి చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలు? రాజు, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఆ గుంపులో ఒక చిన్న పిల్ల ఏనుగు ఉంది. దాన్ని ఆ ఏనుగు అంటే తల్లి ఏనుగు కావచ్చు, మిగతా దాని సహచర ఏనుగులు కావచ్చు, ఎంత చక్కగా వాటిని సంరక్షిస్తున్నాయో కూడా మనం చూడవచ్చు. మనకి సంరక్షిస్తున్నాయి. కానీ సాటి మనిషి యొక్క ప్రాణాలు రక్షించాలి, సాటి మనిషి కూడా ఏనుగులు తమ పిల్లలకి ఎంత భరోసా కలిగిస్తున్నాయో, కానీ ప్రజలు మాత్రం సాటి మనుషులకి ఆ భరోసా కల్పించాలనే ఆలోచన లేకపోతే దురదృష్టకరం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఆ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో దృష్టి సారించాలనేది నిజంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. రాజు, ఒక్క నిమిషం శంకర్, వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఇది కొమరాడ మండలం వన్నెం గ్రామానికి సంబంధించినటువంటి నిన్న ఒక వ్యక్తి, అంటే శివుడు నాయుడు అనే వ్యక్తి చనిపోయినటువంటి ఏనుగులు దాడి చేసి తొక్కి మరీ చంపేశాయి. ఆ చంపినటువంటి ప్లేస్లోనే ప్రస్తుతం మేమైతే ఇక్కడుండి రిపోర్టింగ్ చేస్తున్నటువంటిది మీరైతే చూడొచ్చు. అంటే ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే ప్రాణాలకు తెగించే. కానీ పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వంతోనూ ముఖ్యమంత్రితో కూడా ఒక చర్చలు అయితే జరిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే కుంకి ఏనుగులను కనుక ఒక 2 ఏనుగులను ఇస్తే అటు చిత్తూరు కానీ ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి మన్యం జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా ఈ ఏనుగులు అనేటిని కంట్రోల్ చేసి మనమైతే తప్పించవచ్చు అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూస్తే ఇది ఒక విధంగా నిన్న శివుడు నాయుడు అనే వ్యక్తిని ఇదే ప్లేస్లో ఉండి ఆ ఏనుగులు తొక్కి చంపడంతో పాటుగా అతన్ని దాదాపుగా 20 అడుగుల దూరం తొండంతో ఈడ్చుకుంటూ వెళ్ళి ఒక చోట పడేయడంతో పాటుగా అక్కడ అదే ప్లేస్లో ఆ చుట్టూ ఉన్నటువంటి అరటి చెట్లని విరిచి మృతదేహం కనపడకుండా దాని మీద అరటి చెట్లను అయితే కప్పేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఏనుగులు కూడా ఎంతో మెచ్యూర్డ్గా తెలుగుగా వ్యవహరిస్తుంది అనేది ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొంతసేపు అసలు ఏనుగులకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మన కరెస్పాండెంట్ శివశంకర్ ఉన్నారు. శివశంకర్ అందిస్తారు. శంకర్,
రాజు అసలు ముఖ్యంగా అసలు కుంకి ఏనుగుల నుంచి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడారు, కుంకి ఏనుగుల గురించి తీసుకొస్తా అంటున్నారు. కానీ పూర్తి స్థాయిలో అసలు ఏంటి కుంకి ఏనుగులు వస్తే ఇంకా ప్రమాదం జరుగుతుందా అనే ఊహలో కూడా ఇక్కడ ప్రజలు ఉండడం జరిగింది. ఎందుకంటే వారికి పూర్తి స్థాయిలో ఇంతవరకు అసలు కుంకి ఏనుగులు అంటే ఏంటి, వాటిని ఎందుకు తీసుకొస్తున్నారు, వాటి వల్ల ప్రయోజనం ఏంటి అని కూడా గ్రామస్తులకే కాదు చాలా మంది కూడా దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన లేదని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా అసలు కుంకి ఏనుగులు ఏం చేస్తాయంటే అటు ఈ కుంకి ఏనుగులు ఒక ట్రైన్డ్ అంటే వాటిని ఎవరైతే సంరక్షిస్తారో వాళ్ళ దగ్గర చిన్నప్పటి నుంచి కూడా వాటికి ట్రైనింగ్ ఇస్తారో, అంటే ఎవరైతే మావటి వాడు ఉంటారో వాళ్ళు కూర్చుంటాయి, నిల్చుంటాయి. అదేవిధంగా అడవి ఏనుగుల్ని అడవుల్లోకి తరలించడంలో ఈ పూర్తి స్థాయిలో సహకరిస్తాయి. అదేవిధంగా ఏనుగులకి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కూడా ఈ పూర్తి స్థాయిలో ఉపయోగపడతాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ కుంకి ఏనుగులు అటు కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ కుంకి ఏనుగులు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికీ కూడా కర్ణాటకలో చూసుకున్నట్లయితే మైసూరు ఉత్సవాల్లో కూడా, దసరాకి ఉత్సవాల్లో కూడా వీటిని అయితే ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే కుంకి ఏనుగులు తీసుకురావడానికి అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు రాజు. అంటే ఇక్కడ మేజర్గా చూస్తే ఈ ఏనుగుల గుంపు అనేది ఈ వన్యం గ్రామంలోనే ఇక్కడే మొత్తం పిల్లలతో పాటుగా చూస్తున్నాం కదా, 3 పిల్లలు ఉన్నాయి, 4 పెద్ద ఏనుగుల గుంపు అయితే ఉంది. ఇవి మొత్తం మొక్కజొన్న తోటనంతా కూడా ధ్వంసం చేసేస్తున్నటువంటి, అవి నడుస్తూనే అవి నడిస్తే ఇంచుమించుగా ఒక ట్రాక్టర్, ఒక లారీ వెళ్ళినంత స్పేస్ మొత్తం అంతా కూడా మొక్కజొన్న తోటకు సంబంధించినటువంటి మొక్కలన్నీ కూడా ఎక్కడికక్కడ అంటే అవన్నీ కూలిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్ని కింద పడిపోతున్నటువంటి పరిస్థితి, ఛిద్రమైపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కనిపించిన వాటిని మనం చూడొచ్చు. విజువల్లో గనక చూస్తే ఆ విజువల్కి సంబంధించి ముఖ్యంగా చూస్తే అవి స్పెసిఫిక్గా ఆ మొక్కకు ఉన్నటువంటి ఒక్కొక్క అంటే మొక్కజొన్న పొత్తిని చాలా స్పెసిఫిక్గా అది తీసుకుని తింటున్నటువంటిది మనం అయితే చూడొచ్చు. ఎందుకంటే ఇంత దగ్గరగా ఒక విధంగా చెప్పాలంటే ఏనుగులు దాదాపుగా 7 సంవత్సరాలు పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి 4 మండలాల ప్రజలకు నిద్ర పట్టకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత శివశంకర్ చెప్పాడు. ముఖ్యంగా చూస్తే ఈ 4 మండలాల పరిధిలో ఇప్పటికే దాదాపుగా 9 నుంచి 10 మంది చనిపోయారు. ఒక ఆవు చనిపోయింది. ఇందులో ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నాడు, అతను కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఫారెస్ట్ ఆఫీసర్తో పాటుగా ముఖ్యంగా చూస్తే ఒక ప్రెస్ రిపోర్టర్ కూడా గతంలో చనిపోయారు. అంటే ఈ ప్లేస్లో కాదు, కానీ నిన్న శివుడు నాయుడు అనే వ్యక్తి చనిపోయినటువంటి ప్లేస్లో ప్రస్తుతం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ నుంచి అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అండ్ రిపోర్టింగ్ అనేది చాలా రిస్క్తో కూడుకున్నటువంటిది. ఏనుగులు ఒక్క అడుగు వేస్తే మేము ఎంత వేగంగా పరిగెట్టినా కూడా పంట పొలాల్లో, వరి పొలాల్లో ప్రస్తుతం అయితే మేము ఉన్నటువంటిది. ఇందులో నుంచి బురదలో నుంచి అడుగు తీసి వేయాలంటే మాత్రం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కానీ మనం చూస్తున్నాం కదా, ఇంకొకటి చూడొచ్చు. ఒకసారి ఏనుగులను కనుక చూస్తే అక్కడ కరెంటు స్తంభం ఉంది. కెమెరా పర్సన్ మురళి ఆ స్తంభం దగ్గర దాన్ని జూమ్ చేసి చూపిస్తున్నాడు. ఆ కరెంటు స్తంభం ఉన్నటువంటి దాని కింద పిల్ల ఏనుగులు కనుక పవర్ షాక్కి తగిలే అవకాశం ఉందని గమనించి పిల్లని ఒడిలోకి తీసుకుని పెద్ద ఏనుగులు అయితే తప్పించి మరీ వెళ్తున్నటువంటిది మనం విజువల్లో కూడా చూడొచ్చు. అంటే వాటి తెలివికి ఒక విధంగా చెప్పాలంటే జోహార్ చెప్పాలి. ఇట్లాంటి ఏనుగుల గుంపుని ఇంత ప్రత్యక్షంగా బిగ్ టీవీ నుంచి చూపించడం అనేదే ఒక విధంగా చెప్పాలంటే ఒక సాహసం అనే చెప్పాలి. కానీ ప్రజలు పడుతున్నటువంటి ఈ వేదన ఏదైతే ఉందో, వాళ్ళు 7 సంవత్సరాలుగా భరిస్తున్నటువంటి ఆవేదన, పంట పొలాలు వేరే చోటకెళ్ళి పనిచేసుకోవాలి. ఇది కడగ్రామం, చివరి గ్రామాలు కావడంతో కొండలు గుట్టలు చెరువులే ఉన్నాయి ఇక్కడ అన్ని. ఇక్కడ వ్యవసాయం చేసుకుంటేనే తప్ప వాళ్ళు తినడానికి తిండి దొరకదు. వేరే గ్రామాలకు వెళ్ళి వ్యవసాయమో వ్యాపారమో చిన్న షాపులో పెట్టుకునే అవకాశం అయితే లేదు. కానీ మనం చూస్తున్నాం ప్రస్తుతానికైతే పక్కనే ఈ పొలానికి పక్కనే ఒక గెడ్డ అయితే ఉంది. ఆ గెడ్డలోకి ఈ ఏనుగుల గుంపు అంతా కూడా వెళ్తుంది. గజరాజు అంటే మనమైతే ముఖ్యంగా చూస్తున్నాం. ఈ గజరాజుకి సంబంధించి ఎక్కడైనా సరే ఏనుగుల గుంపు వచ్చేటప్పుడు పెద్దగా ఉన్నటువంటి ఏనుగు ఖచ్చితంగా ఇక్కడ దీనికి సంబంధించి మనమైతే చూడొచ్చు. అంటే ఈ పెద్ద ఏనుగు కాపలాగా ఉండి మిగతా వాటిని అన్నింటినీ కూడా రక్షణగా ఉంటుంది. ఈ గ్రామానికి సంబంధించినటువంటి ప్రదీప్ ఉన్నాడు. అసలు ఏంటి ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా, ఎప్పుడు చూసినా కూడా చూసినటువంటి ఏనుగులు ఒక్కసారి ఇక్కడ నుంచి కదిలి వస్తే కనుక వాటి పరిస్థితి ఏంటి అసలు? ఈ కదిలి వస్తే అసలు పరిగెట్టలేము సార్, చాలా ప్రమాదం. గత 5 సంవత్సరాల నుంచి ఈ కొమరాడ మండలం, గరుగుబిల్లి, జిఎం వలస ఈ 3 మండలాల్లో అధికంగా నష్టం జరుగుతుంది సార్. చాలా మంది రైతులు, ప్రజలు పంట పొలాలకి వెళ్ళడానికి చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే 100 ఎకరాల పంటలు నాశనం చేశాయి సార్. ఆర్థికంగా చాలా నష్టపోతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు వారికి నష్టపరిహారం కూడా సకాలంలో సరైన నష్టపరిహారం అందించలేదనేసి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు సార్. ఆర్థికంగా నష్టపరిహారం అందించి
ఆదుకోవాలని కోరుతున్నారు సార్. సో మనమైతే ఏనుగుల గుంపును కూడా చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పడుతున్నటువంటి వేదన మనం అనేది ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి దాన్ని. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఏనుగులు అక్కడ అవి నడుస్తూనే మొత్తం అంతా కూడా తినుకుంటా వెళ్తున్నాయి. అవి తినేది